ఇండియాలో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రాంతం ఏది? నిర్మాణం కోసం అసలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా లావిష్గా ఖర్చు పెట్టేస్తున్న చోటు ఏది? భారీ స్థాయిలో అవునా అని నోరెళ్ళబెట్టేలాగా ఖర్చులు కనపడుతున్న కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆ రికార్డ్ ఏపీకే దక్కింది. ఎస్, అమరావతి రోడ్డు గురించే. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం కిలోమీటర్కి 174 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని సాక్షివాడు ఇవాళ ఫ్రంట్ పేజీలో రాశాడు. సాక్షి అంటే రాజకీయ ప్రత్యర్థి కదా, అందుకని అది నిజమా కాదా అని నేను మన గూగుల్ ఏది మన గూగుల్ని అడిగితే కళ్ళు చెదిరే వాస్తవాలు సాక్షిని మించి చెప్పింది మనకి. ఇవి కేవలం లెక్కలు తెలుసుకొని మన ఘనత ఎంత ఉందా అని ఆశ్చర్యపోవడానికి ప్రైడ్ ఫ్యాక్టర్కి సంబంధించిన విషయం అండోయ్. అమరావతిలో ఖర్చులు ఏ స్థాయిలో ఉంటాయి, స్టాండర్డ్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోయేలాగా ఎంత వరల్డ్ క్లాస్లో ఉంది అని చెప్పడానికి రీసెంట్ బడ్జెట్ సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఖర్చు పెడుతున్న లెక్క చూస్తే మరోసారి మనకు అర్థమవుతుంది. దిక్కులు పిక్కటిల్లిపోతాయి. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం కిలోమీటర్కి 174 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇందులో వాస్తవం ఏంటి అని గూగుల్ ఏఐని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? కిలోమీటర్కి 169 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న మాట వాస్తవం అని కన్ఫర్మ్ చేసింది. దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పింది. అదేంటో తెలుసా? ఇండియాలోట సగటున 1 కిలోమీటర్ రోడ్డు నిర్మించడానికిట 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవుతుందట అని యావరేజ్. కాకపోతే అవి సాధారణ రోడ్లో హైవేలో అయ్యి ఉంటాయి. ఇక్కడ అమరావతిలో అంటే భారీ రోడ్ల నిర్మాణంతో పాటు 3 ర్యాంపులు కూడా అదనంగా నిర్మిస్తారట. అందుకోసం ఇంత ఖర్చు అవుతుంది. ఎంత ర్యాంపులు నిర్మిస్తే మాత్రం కిలోమీటర్కి 169 కోట్ల అని గుండెలు బాదుకునే వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్. వరల్డ్ క్లాస్లో కాస్త పటిష్టంగా టెక్నాలజికల్లీ క్వాలిఫైడ్ మేనర్లో నిర్మించాలి ఒక రోడ్ని అంటే ఇప్పటి వరకు పెట్టిన హయ్యెస్ట్ బడ్జెట్ 20 కోట్లకు పైగాట ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం. ఎక్స్ప్రెస్ వే అంటే తెలుసు కదా, హైవేతో పోలిస్తే కొంచెం సూపర్లైటివ్ ఉంటుంది. మధ్యలో ఏ రోడ్లు వచ్చి కలవో ఒకసారి స్టార్ట్ అయితే కనుక డెస్టినేషన్లోనే ఆగేలాగా నిర్మిస్తారు కదా, అలాంటి రోడ్ల కోసం 20 కోట్లకు పైగా ఖర్చు అవుతుందట. ఏది? 1 కిలోమీటర్కి. ఈ లెక్కన అమరావతిలో 1 కిలోమీటర్కి 169 కోట్లు ఖర్చు అవడం అనేది నిజంగా వండర్ఫుల్ కదా. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే కనుక వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులో లేదంటే కనుక మరోటో అయిపోతారు. కాబట్టి మన గూగుల్లోనే రీసెర్చ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా కన్ఫర్మ్ చేసింది ఈ లెక్కని అని చెప్పడం చూస్తూ ఉంటే అమరావతిలో ఖర్చు ఎంత లావిష్గా ఉంది, ఎంత వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఉండబోతోంది అనేది చెప్తా ఉంది. నిజంగా బ్యూటిఫుల్ కదా. మామూలుగా 1 కిలోమీటర్కి ఒక 169 కోట్లు 174 కోట్లు ఖర్చు పెట్టే రోజులు వస్తాయని మనం అలాంటి రోడ్లు చూస్తామని మనం ఊహించుంటాం. ఉన్నతీకరించడం, అదే ఈనాడు భాషలో అంటే అప్గ్రేడేషన్ అనమాట. 1 కిలోమీటర్కి ఇంత కూడా ఖర్చు పెట్టవచ్చు అనమాట. వరల్డ్ క్లాస్ విజన్ అంటారు దీన్ని. ఇది చూసిన తర్వాత మరి పూర్తి స్థాయి రోడ్లు నిర్మాణం మొత్తం అంతా జరగాలంటే ఇంకెంత లావిష్గా మనం ఖర్చు పెట్టాల్సి ఉందో లెక్కేసుకోవచ్చు. లెక్కలు వచ్చిన వాళ్ళకి గుండె చెదురుతుందేమో, కొంచెం దిటవ చేసుకోండి. ఎందుకంటే సంపద సృష్టి ఆల్రెడీ జరిగిపోతూ ఉంది కాబట్టి కిలోమీటర్కి 169 కోట్లు ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం కాదేమో. ఒకవేళ అది పెద్ద విషయమే, ఇంతెందుకు ఖర్చు పెడతారు? మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు లేవు కానీ 1 కిలోమీటర్కి 169 కోట్లు 174 కోట్లు పెడుతున్నారా అని ఎవరిని అడిగారనుకోండి, వాళ్ళు ఏడుస్తున్నట్టు, వాళ్ళు ప్రాక్టికాలిటీ లేనట్టు, వాళ్ళకి రాష్ట్రం మీద అభిమానం లేనట్టు. ఎంత ఖర్చు పెడుతుంటే ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది అని క్వశ్చన్ చేయకుండా చప్పట్లు కొడతారు చూసారా, వాళ్ళు రాష్ట్ర వీరభక్తులు అనమాట. లెట్ us ఎంజాయ్ దిస్ మూమెంట్ అండ్ await for that roads to be constructed.